Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 7th of May 2025, and this is presented to you by me, Lakshmi Sarjanya. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్ బై ద సివిల్ సర్వీసెస్. సో ఈ ఆర్టికల్ మనకు GS2 అదేవిధంగా GS4 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ హాఫ్ ద జ్యుడిషియరీ మెయింటైన్స్ అకౌంటబిలిటీ, ఇది కూడా మనకు GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ ద ఫ్రేగ్మెంటేషన్ ఇన్ ద గ్లోబల్ ఫైట్ అగేన్స్ట్ టెర్రర్, దిస్ ఆల్సో కమ్స్ అండర్ GS2. ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్, సర్జ్ ఇన్ ఎథనాల్ బ్లెండింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్, సో ఇది మనకు GS3 కిందకు వస్తుంది. సో దీంతో పాటుగా ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే మనకు ఎర్లీ మాన్సూన్ రెయిన్స్ ఓవర్ నికోబార్ ఐలాండ్స్ బై May 13th and Gaganyaaan's manned mission likely in the first quarter of 2027, says ISRO chief. Industry upbeat as India UK Inc. FTA, that is a free trade agreement, and India climbs 3 spots to 130 among 193 nations in HDI, but inequality continues to be a burden. Center plans revision of safe harbor clause. So ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఆర్టికల్స్. ఇది మన ఫస్ట్ ఆర్టికల్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద సివిల్ సర్వీసెస్. సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 2 గవర్నెన్స్ అండ్ పాలిటీ, GS పేపర్ 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ డే April 21st, ఆ రోజున క్యాబినెట్ సెక్రటరీ TV సోమనాథన్ గారు he underscored the role of civil services in preserving democracy, and he called for greater transparency and advocated for lateral entry to meet emerging governance demands. సో ఇప్పుడు ఏదైతే మనకు రీసెంట్ టైమ్స్ లో ఎమర్జింగ్ గవర్నెన్స్ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని మీట్ అవ్వడానికి లేటరల్ ఎంట్రీని యూజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీని కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్పారు. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఇండియాలో సివిల్ సర్వీసెస్ యొక్క ఎవల్యూషన్ చూద్దాం, రైట్ ఫ్రమ్ 1757 టు 1947. సో మనం కంపెనీ రూల్లో ఉండగా 1757 నుండి 1858 వరకు ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఆ టైంలో ఏంటంటే సివిల్ సర్వెంట్స్ ని ఇంగ్లాండ్ నుండి రిక్రూట్ చేసుకునేవారు, సో దాట్ దే కెన్ మేనేజ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రెవెన్యూ అండ్ లా ఫంక్షన్స్. సో ఆ విధంగా వారెన్ హాస్టింగ్స్ అండ్ కార్న్వాలిస్ దే లేడ్ ఎర్లీ అడ్మినిస్ట్రేటివ్ ఫౌండేషన్స్, రైట్. సో ఈ పర్సన్స్ ఏంటంటే మనకి ఇండియాలో ఆ టైంలో అడ్మినిస్ట్రేటివ్ ఫౌండేషన్స్ వేయడం జరిగింది. ఎగ్జాంపుల్ కార్న్వాలిస్ కోడ్ ఆఫ్ 1793. దెన్ 1858 నుండి 1947 వరకు ఏ విధంగా ఇవాల్వ్ అయిందో చూద్దాం మన ఇండియన్ సివిల్ సర్వీసెస్. 1857 రివోల్ట్ తర్వాత మనకు తెలుసు బ్రిటిష్ క్రౌన్ ఈ అడ్మినిస్ట్రేషన్ అంతటినీ తీసుకోవడం జరిగింది, రైట్. సో ఇట్ వెంట్ ఫ్రమ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్లీ టు ద క్రౌన్. సో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉండేది, సో దాని నుండి డైరెక్ట్ గా క్రౌన్ టేక్ ఓవర్ చేయడం జరిగింది 1857 రివోల్ట్ తర్వాత. అండ్ దాని తర్వాత వచ్చిన ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఏదైతే ఉందో ఇది ఇండియన్ సివిల్ సర్వీసెస్ ని ఫార్మలైజ్ చేయడం జరిగింది. అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ హెల్డ్ ఇన్ లండన్ ఫేవరింగ్ ద బ్రిటిష్ క్యాండిడేట్స్, రైట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రిక్రూట్మెంట్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు, బట్ బ్రిటిష్ క్యాండిడేట్స్ ని ఫేవర్ చేసే విధంగా ఎగ్జామ్స్ ని లండన్ లో కండక్ట్ చేసేవారు. సో ఇండియన్స్ కి కొంతవరకు ఇది కష్టంగా ఉండేది. అండ్ లేట్ 19th సెంచరీలో స్లోగా ఇండియనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ఉన్న ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇన్ 1863. అండ్ మనకు తెలుసు మాంటెక్ చమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఆఫ్ 1919 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, వీటి వలన ప్రొవిన్షియల్ అటానమీ అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీరు ఇండియన్ పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో భాగంగా మనం ఈ డిఫరెంట్ యాక్ట్స్ అనేవి చదువుకోవడం జరుగుతుంది. సో హోప్ యూ రిమెంబర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్, రైట్. సో వీటిపైన మనకి ఆల్రెడీ చాలా సార్లు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ప్లీజ్ డూ గో త్రూ ద ప్రొవిజన్స్ ఆఫ్ దీస్ యాక్ట్స్, రైట్. Now let's have a look at the core ethical values in civil services. So civil services lo unde core ethical values చూద్దాం. First one is integrity. సో ఇక్కడ ఏంటంటే మనకు వర్డ్స్, యాక్షన్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్
వీటి మధ్య కన్సిస్టెన్సీ ఉండడం. దెన్ ఇంపార్షియాలిటీ, నాన్ పార్టిజన్ కాండక్ట్ అండ్ పాలసీ ఎగ్జిక్యూషన్లో న్యూట్రల్గా ఉండడం. దెన్ ఆబ్జెక్టివిటీ, ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవిడెన్స్ బేస్డ్గా డెసిషన్ని తీసుకోవడం వితౌట్ ఎనీ బయాస్ ఆర్ ఫేవరెటిజం. ఏ ఒక్కరికి కూడా ఫేవర్ని చేయకుండా ఎవిడెన్స్ బేస్డ్గా న్యూట్రల్గా డెసిషన్ని తీసుకోవడం. దెన్ అకౌంటబిలిటీ, సో దట్ ఈస్ ఆన్సరబిలిటీ టు ద పబ్లిక్. సో వారి యొక్క యాక్షన్స్కి పబ్లిక్కి, మీడియాకి, పార్లమెంట్కి, అదేవిధంగా ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్కి ఆన్సరబుల్గా ఉండడం. దెన్ ఎంపతి అండ్ కంపాషన్, సో వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సెన్సిటివిటీ ఉండడం ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ డెలివరీ. దెన్ కమిట్మెంట్ టు పబ్లిక్ సర్వీస్, పుట్టింగ్ పీపుల్ బిఫోర్ సెల్ఫ్, సో తమ యొక్క ఓన్ సెల్ఫ్ కంటే కూడా ప్రజల్ని ముందు ప్రయారిటీగా తీసుకోవడం. అండ్ ప్రయారిటైజింగ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఓవర్ పర్సనల్ గెయిన్, సో పర్సనల్ గెయిన్ కంటే ముందు నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రయారిటీగా పెట్టడం. సో దీస్ ఆర్ ద కోర్ వాల్యూస్ ఇన్ ద సివిల్ సర్వీసెస్. Then come to the constitutional and moral foundations. Constitutional morality. So civil servants equality, justice, secularism, rule of law ఇటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని అప్హోల్డ్ చేయాలి, రైట్? సో ఈ టర్మ్స్ అన్ని మనకు ప్రియాంబుల్ లో భాగంగా యూ వుడ్ హావ్ స్టడీడ్ దిస్ ఇన్ ద ఇండియన్ పాలిటీ పార్ట్, రైట్? సో ప్రియాంబుల్లో డైరెక్ట్ గా ఈ టర్మ్స్ అనేవి మనకు యూజ్ చేయడం జరిగింది, ఈక్వాలిటీ, జస్టిస్, సెక్యులర్ ఎట్సెట్రా. దెన్ కమింగ్ టు ఆర్టికల్ 311. సో దీని ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 311 యొక్క ప్రొవిజన్స్ చూసినట్లయితే ఆర్బిట్రరీ డిస్మిసల్ కి అగేన్స్ట్ గా సివిల్ సర్వెంట్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు రూల్ ఆఫ్ లా అండ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, సో ఇది మనకు సివిల్ సర్వీస్ ఇండిపెండెన్స్ యొక్క నీడ్ ఎంత ఉంది అనేది జస్టిఫై చేస్తుంది రూల్ ఆఫ్ లా అండ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అండ్ దాంతోపాటుగా మన ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 ఇది రిక్రూట్మెంట్ అదేవిధంగా సర్వీస్ కండిషన్స్ ని గవర్న్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ మోరల్ ఫౌండేషన్స్. సివిల్ సర్వీసెస్ యొక్క రోల్ అదేవిధంగా దాని యొక్క ఇన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ చూద్దాం. డెమోక్రాటిక్ ఎనేబులర్, సివిల్ సర్వీసెస్ ఏంటంటే ఎలక్షన్స్, లా అండ్ ఆర్డర్, పీస్ఫుల్ పవర్ ట్రాన్సిషన్స్ ని ఫెసిలిటేట్ చేస్తుంది. అండ్ ప్రెసిడెంట్ రూల్ లేదా ఏదైనా క్రైసిస్ టైంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దెన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ బ్యాక్ బోన్, బికాస్ సివిల్ సర్వెంట్స్ ఈ స్కీమ్స్ వీటిని మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ రూల్స్ ని ఎన్ఫోర్స్ చేస్తారు. దాంతో పాటుగా ఫీల్డ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సో గవర్నమెంట్ ఏదైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరుగుతుందో సో ఆన్ ద గ్రౌండ్ ఫీల్డ్ లెవెల్లో వాటి యొక్క డెలివరీ ఏ విధంగా ఉందనేది దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో అందుకనే వీరిని పాలసీ ఇంప్లిమెంటేషన్ బ్యాక్ బోన్ గా పిలవడం జరుగుతుంది. దెన్ కంటిన్యూటీ అమైడ్ చేంజ్, సో దే యాక్ట్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ మెమరీ ఎన్షూరింగ్ పాలసీ కన్సిస్టెన్సీ అక్రాస్ రెజిమ్స్. సో మనకి గవర్నమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వీరు ఒక ఇన్స్టిట్యూషనల్ మెమరీగా ఉంటారు, రైట్? సో ఏవైతే పాలసీస్ ముందున్న గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందో అండ్ నెక్స్ట్ ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీస్ కి ఒక కన్సిస్టెన్సీ అండ్ కంటిన్యూటీని ఎన్షూర్ చేయడం జరుగుతుంది, రైట్? దెన్ కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ, సో వీరు పొలిటికల్ గా ఉంటారు, అంటే ఎటువంటి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కి లేదా ఏ పొలిటికల్ పార్టీకి కూడా అఫిలియేట్ అవ్వకుండా ఉంటారు. సో ఆ విధంగా ఉండడం వల్ల వీరు రూల్ ఆఫ్ లాని అప్హోల్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ ఆర్బిట్రరీగా గవర్నెన్స్ ని కూడా ఎన్ష్యూర్ చేస్తారు. దెన్ ఎక్స్పర్ట్ గవర్నెన్స్ సపోర్ట్, సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కి అడ్వైస్ చేయడం అండ్ ఆల్సో వారి యొక్క డెసిషన్స్ ని ఎఫిషియెంట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది త్రూ దిస్ bureaucratic machinery. And civil service stands as steel frame of Indian democracy, balancing change with stability. Then core administrative and ethical issues, decline of neutrality, పొలిటికల్ ప్రెషర్ వలన ఈ బ్యూరోక్రాటిక్ ఇంపార్షియాలిటీ అనేది డైల్యూట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ లో ఎథిక్స్ అనేవి తగ్గుతున్నాయి. దెన్ ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్, సో జర్నలిస్ట్ ఆఫీసర్స్ ఉండడం వలన డొమైన్ ఎక్స్పర్టైజ్ అనేది ఉండడం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, పాలసీ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా టెక్నికల్ సెక్టర్స్ లో ఎగ్జిక్యూషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దెన్ ఒపేక్ పర్సనల్ మేనేజ్మెంట్, సో పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా
అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ వల్నరబిలిటీ కూడా ఉంది. సో దిస్ ఎరోడ్స్ ద మొరల్. Then procedure over impact. Governance, it still prioritizes rules and inputs, not measurable outcomes. సో గవర్నెన్స్ ఇప్పటికీ కూడా రూల్స్ ని ఇన్పుట్స్ ని ఎక్కువగా ప్రయారిటైజ్ చేస్తుంది కానీ అవుట్కమ్స్ ని ప్రయారిటైజ్ చేయడం లేదు. దెన్ సిస్టమిక్ కరప్షన్. సో మనకు చాలా ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ ని మనం చూడొచ్చు. సో ఇట్ రిమైన్డ్ అన్చెక్డ్ డ్యూ టు వీక్ ఇంటర్నల్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. సో ఇంటర్నల్ గా అకౌంటబిలిటీ మెకానిజమ్స్ అనేవి వీక్ గా ఉండడం వలన కరప్షన్ అనేది జరుగుతూ ఉంది. దెన్ రిఫార్మ్స్ టు స్ట్రెంథెన్ ఎథికల్ ఫౌండేషన్స్. మిషన్ కర్మయోగి 2020. సో దీనిలో భాగంగా రోల్ బేస్డ్ వాల్యూ డ్రివెన్ కెపాసిటీ బిల్డింగ్ పైన ఫోకస్ చేయడం జరిగింది. దెన్ ఎథిక్స్ ట్రైనింగ్ మాడ్యూల్స్. సో లబాస్నాలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా కొన్ని స్టేట్ అకాడమీస్ లో కూడా ఈ విధమైన ఎథిక్స్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. దెన్ విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014. సో ఎథికల్ డిస్క్లోజర్స్ కి ఈ విధమైన లీగల్ బ్యాకింగ్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విజిల్ బ్లోవర్స్ ఏంటంటే ఈ విధమైన డిస్క్లోజర్స్ చేసిన పర్సన్స్ కి లీగల్ బ్యాకింగ్ అనేది ఉంటుంది. సో వారి యొక్క ప్రొటెక్షన్ కోసం ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దెన్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఎథిక్స్ ని మనం రివార్డ్స్ తో అలైన్ చేయాలి, రైట్? సో పర్ఫార్మెన్స్ లింక్ గా కొన్ని ఇన్సెంటివ్స్ ని ఇస్తే we can strengthen the ethical foundations. Then digital governance. It minimizes discretion and it enhances process integrity. Then let's have a look at some case studies and examples. E. Sridharan. So ఈ పర్సన్ మనకు ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ వలన ఈయన చాలా ఫేమస్ అండ్ హీ ఇస్ నోన్ ఫర్ హిస్ ఇంటిగ్రిటీ అండ్ పంక్చువాలిటీ. దెన్ అశోక్ ఖెమ్కా. He resisted illegal land transfers despite frequent transfers. సో ఈయనను ఫ్రీక్వెంట్ గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇల్లీగల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ ని ఈయన రెసిస్ట్ చేయడం జరిగింది. దెన్ టిఎన్ శేషన్. ఈయన మనకు ఎలక్టోరల్ ఇంటిగ్రిటీని అప్హోల్డ్ చేయడం జరిగింది యాజ్ అ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విత్ ఫియర్లెస్ రిఫార్మ్స్. సో ఇప్పటివరకు మనం సివిల్ సర్వీసెస్ కి సంబంధించి చాలా డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. సో ద మెయిన్స్ క్వశ్చన్ ఫర్ టుడే ఇస్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ. సో ఇండియాలో సివిల్ సర్వెంట్స్ యొక్క అకౌంటబిలిటీ అండ్ న్యూట్రాలిటీని ఎన్ష్యూర్ చేయడంలో ఎటువంటి ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేస్తున్నాం. అండ్ దెన్ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ రీసెంట్ రిఫార్మ్స్ లైక్ మిషన్ కర్మయోగి. సో దీన్ని మనం 250 words లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు రైట్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో our next article is half the judiciary maintains accountability. సో మన జ్యుడిషియరీ ఏ విధంగా అకౌంటబిలిటీని మెయింటైన్ చేస్తుందో చూద్దాం. సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎస్పెషలీ రిగార్డింగ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ జ్యుడిషియరీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్ ఎట్సెట్రా. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా మన వైస్ ప్రెసిడెంట్ కొన్ని రిమార్క్స్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ అలెజ్డ్ దట్ జడ్జెస్ యాక్ట్ లైక్ అ సూపర్ పార్లమెంట్. సో జడ్జెస్ ఒక సూపర్ పార్లమెంట్ గా ఉంటున్నారు అండ్ అకౌంటబుల్ గా ఉండడం లేదు, ఎందుకంటే లా ఆఫ్ ద ల్యాండ్ డస్ నాట్ అప్లై టు దెమ్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద రిమార్క్స్ దట్ వర్ మేడ్. సో ఇటువంటి కమెంట్స్ ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డిబేట్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఆన్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ లెజిటిమసీ. ఎస్పెషలీ సుప్రీం కోర్ట్ రీసెంట్ గా కొన్ని డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని. ఇటువంటి కాంటెక్స్ట్ లో మనకు ఈ విధమైన రిమార్క్స్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీని యొక్క కాన్స్టిట్యూషనల్ రెలెవెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ చూద్దాం. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఎగ్జిస్ట్. ఆర్టికల్ 124(4) ప్రకారం జడ్జెస్ కూడా అకౌంటబుల్ వయా ఇంపీచ్మెంట్ ఫర్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. సో మిస్బిహేవియర్ చేశారని ప్రూవ్ చేసినట్లయితే జడ్జెస్ ని కూడా ఇంపీచ్ చేయొచ్చు. సో ఇది మనకు ఆర్టికల్ 124(4) లో ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఇస్ మెన్షన్ అండర్ దిస్ ఆర్టికల్. సో జడ్జెస్ ఆర్ అకౌంటబుల్. అండ్ మనకు కొన్ని ఇంటర్నల్ మెకానిజమ్స్ కూడా ఉన్నాయి లైక్ రివ్యూ పవర్స్, పియర్ స్క్రూటినీ. సో వీటి ద్వారా ఎథికల్ కాండక్ట్ అనేది అప్హోల్డ్ చేయడం జరుగుతుంది. దెన్ జడ్జెస్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. జ్యుడిషియల్ పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ నుండి వస్తాయి, నాట్ ఆర్బిట్రరీ అథారిటీ. సో లా డస్ నాట్ అప్లై టు ద జడ్జెస్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఇది మనకు డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీని కాంట్రడిక్ట్ చేస్తుంది, రైట్? దెన్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్.
జ్యుడిషియరీ బౌండరీస్ ని రెస్పెక్ట్ చేస్తుంది, రైట్. సో ఇది లాస్ ని ఇంటర్ప్రిట్ చేస్తుంది, అదేవిధంగా టైమ్ లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అసెంట్ డిలేస్, రైట్, అండ్ నాట్ కమాండ్స్ ద ఎగ్జిక్యూటివ్. సో రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్ స్టేట్స్ నుండి వచ్చే కొన్ని బిల్స్ కి అసెంట్ ఇవ్వడానికి డిలే చేయడం జరిగిందని మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం, రైట్. దెన్ పార్లమెంట్ వర్సెస్ జ్యుడిషియరీ. పార్లమెంట్ పాపులర్ సావరెంటీని రిప్రజెంట్ చేస్తుంది అండ్ జ్యుడిషియరీ కాన్స్టిట్యూషనల్ సావరెంటీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో రెండు కూడా కాంప్లిమెంటరీ తప్ప కంపీటింగ్ కాదు. దెన్ ఆర్టికల్ 142 పవర్ టు డూ కంప్లీట్ జస్టిస్. సో దీని ప్రకారం ఏంటంటే లెజిస్లేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ గ్యాప్స్ ఉన్నప్పుడు సుప్రీం కోర్ట్ దాన్ని ఫిల్ చేసే ఆ పవర్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ టు ఓవర్ రైడ్ దెమ్, బట్ ఫర్ ఎన్ష్యూరింగ్ జస్టిస్ అండ్ రూల్ ఆఫ్ లా. సో ఈ జ్యుడిషియల్ అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఇంటర్నల్ ఆర్ సిస్టమిక్ ఛాలెంజెస్. సో ఇంటర్నల్ గా ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే కొలీజియం సిస్టమ్ యొక్క ఒపాసిటీ. సో ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఏవైతే చేయడం జరుగుతుందో వీటిలో ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువగా ఉంది. అండ్ ఆల్సో ఎలివేషన్స్ ఎఫెక్ట్ ద పబ్లిక్ ట్రస్ట్. సో ఈ విధంగా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో అండ్ ఎలివేషన్స్ లైక్ ప్రమోషన్స్ లో మనకు ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వలన పబ్లిక్ ట్రస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, రైట్. అండ్ లిమిటెడ్ స్కోప్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్. జడ్జెస్ ని కేవలం ఇంపీచ్మెంట్ ద్వారా మాత్రమే రిమూవ్ చేయగలం అకార్డింగ్ టు ఆర్టికల్ 124, మేకింగ్ మిస్కాండక్ట్ హార్డ్ టు అడ్రస్ అన్లెస్ ఇట్ ఇస్ సివియర్. సో ఈ మిస్కాండక్ట్ అనేది మనం అడ్రస్ చేయలేకపోతున్నాం అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ వెరీ సివియర్ కేస్, రైట్. దెన్ డిలేస్ అండ్ పెండెన్సీ. జ్యుడిషియల్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ ఎక్సెసివ్ అడ్జర్న్మెంట్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఫంక్షనల్ అకౌంటబిలిటీ అనేది తగ్గుతుంది. దెన్ ఇన్ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఇన్-హౌస్ మెకానిజమ్స్. ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఫర్ పియర్ రివ్యూ అండ్ ఎథికల్ వైలేషన్స్, ఇవి చాలా రేర్ గా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ ల్యాక్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. సో క్లియర్ గా ఏ విధమైన బెంచ్ మార్క్స్ కానీ ఆడిట్స్ కానీ లేవు జ్యుడిషియల్ అవుట్పుట్ కి సంబంధించి. అండ్ అదేవిధంగా దాని యొక్క ప్రొడక్టివిటీ ఆర్ ఎథికల్ బిహేవియర్ వీటికి సంబంధించిన స్పెసిఫిక్ బెంచ్ మార్క్స్ కానీ ఆడిట్స్ కానీ మనకు ఆ విధమైన పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనేవి లేవు. దెన్ ఎక్స్టర్నల్ ఆర్ పొలిటికల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్. సో ఇప్పటి వరకు మనం ఇంటర్నల్ ఛాలెంజెస్ చూసాం. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. పొలిటికల్ ప్రెషర్ అండ్ కమెంటరీ. Irresponsible public remarks by high constitutional authorities. For example, సూపర్ పార్లమెంట్ అని ఒక రిమార్క్ చేయడం, రైట్. సో ఈ విధంగా హై కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఈ విధమైన ఇర్రెస్పాన్సిబుల్ పబ్లిక్ రిమార్క్స్ చేయడం వలన జ్యుడిషియల్ క్రెడిబిలిటీ అనేది మనం అండర్మైన్ చేసినట్లు అవుతుంది. దెన్ పబ్లిక్ మిస్కన్సెప్షన్స్. జ్యుడిషియల్ రివ్యూ లేదా ఆర్టికల్ 142 ఇటువంటి కాంప్లెక్స్ డాక్ట్రిన్స్ ని మనం రెగ్యులర్ గా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ గా మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం, రైట్. సో దెర్ ఇస్ మిస్కన్సెప్షన్ అమాంగ్ ద పబ్లిక్. అంటే ఇటువంటి కాంప్లెక్స్ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పబ్లిక్ అపార్థం చేసుకోవడం జరుగుతుంది. దెన్ మీడియా ట్రయల్స్ అండ్ సెన్సేషనలిజం. సో ఆన్ గోయింగ్ కేసెస్ పైన మీడియా స్పెక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల జడ్జెస్ పైన ప్రెషర్ పడుతుంది. అదేవిధంగా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది కూడా కాంప్రమైజ్ అవుతుంది, రైట్. సో మనం చూస్తుంటాం ఆన్ గోయింగ్ కేసెస్ కొన్నిటిని మీడియా ఏ విధంగా సెన్సేషనలైజ్ చేస్తూ వాటిపైన డిఫరెంట్ స్పెక్యులేషన్స్ చేస్తుంటుంది. ఈ విధమైన జడ్జ్మెంట్ రావచ్చా, ఆ విధంగా జరగచ్చా, ఈ విధంగా స్పెక్యులేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. మీరు ఇది చూసుంటారు, రైట్. సో ఈ విధమైన ఇన్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే జడ్జెస్ పైన కూడా కొంతవరకు ప్రెషర్ అనేది పడుతుంది. దెన్ ల్యాక్ ఆఫ్ సివిక్ అవేర్నెస్. సో జ్యుడిషియల్ ఫంక్షన్స్ వీటిపైన పబ్లిక్ అండర్స్టాండింగ్ అనేది తక్కువగా ఉంది. సో దాని వలన అన్ఇన్ఫార్మ్డ్ క్రిటిసిజం అనేది కూడా పెరుగుతుంది. దెన్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ టెన్షన్స్. ఇన్స్టిట్యూషనల్ ఫ్రిక్షన్స్ అంటే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్. సో ఈ సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఉండే ఫ్రిక్షన్స్ వలన పొలిటిసైజేషన్ ఆర్ బయాస్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ న్యూట్రాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ట్రాన్స్పరెంట్ అపాయింట్మెంట్స్.
సో కొలీజన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనం రిఫార్మ్ చేయాల్సి ఉంటుంది విత్ పబ్లిక్ డిస్క్లోజర్ ఆఫ్ క్రైటీరియా అండ్ రేషనల్. సో ఏ క్రైటీరియాలో ఆ పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది లేదా దాని వెనుకున్న రేషనల్ ఏంటి అనేది మనం పబ్లిక్ గా డిస్క్లోజ్ చేస్తే అపాయింట్మెంట్స్ లో ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. దెన్ స్ట్రెంథెన్ ఇన్ హౌస్ మెకానిజమ్స్. సో పియర్ రివ్యూని యాక్టివేట్ చేయాలి, అదేవిధంగా ఒక జ్యుడిషియల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. దెన్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మానిటరింగ్, జ్యుడిషియల్ ఆడిట్స్, అదేవిధంగా కేస్ డిస్పోజల్ రేట్స్ ని ట్రాక్ చేయడం, టైమ్ బౌండ్ జడ్జ్మెంట్స్ ని ఎన్ష్యూర్ చేయడం ద్వారా మనం పర్ఫార్మెన్స్ ని కూడా మానిటర్ చేయొచ్చు. దెన్ పబ్లిక్ అండ్ పొలిటికల్ అవేర్నెస్, కాన్స్టిట్యూషనల్ లిటరసీ అనేది మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది సో దాట్ మిస్ఇన్ఫర్మేషన్ ని తగ్గించవచ్చు, అదేవిధంగా పొలిటిసైజ్డ్ నెరేటివ్స్ ని కూడా మనం తగ్గించగలం. దెన్ బ్యాలెన్స్ విత్ ఇండిపెండెన్స్, అకౌంటబిలిటీ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవి అటానమీని ప్రిజర్వ్ చేయాలి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ని కూడా రెసిస్ట్ చేయాలి. దెన్ లివరేజ్ టెక్నాలజీ. సో ఇప్పుడు మనకి ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది రీసెంట్ టైమ్స్ లో, రైట్? సో దానివల్ల దాన్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ కోర్స్ ని ఎక్స్పాండ్ చేయొచ్చు, కేస్ ట్రాకింగ్ చేయొచ్చు, అదేవిధంగా డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ ని కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో our next article is the fragmentation in the global fight against terror. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే మనకు జిఎస్ పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఏప్రిల్ 22 జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే జరిగిందో దీని వలన గ్లోబల్ యాంటీ టెర్రర్ కాన్సెన్సస్ లో ఎటువంటి ఫ్రేగ్మెంటేషన్ ఉందనేది మనకు తెలుస్తుంది, ఎస్పెషలీ రిగార్డింగ్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిజం, రైట్? అండ్ ఇండియాకి మనకు డైరెక్ట్ గా థ్రెట్స్ అనేవి వస్తున్నాయి అండ్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ allies అంటే ఇండియాకి ఫ్రెండ్లీగా ఉండే కంట్రీస్ కూడా వారి యొక్క రెస్పాన్సెస్ ని డైల్యూట్ చేయడం జరిగింది, లైక్ యూజింగ్ టర్మ్స్ లైక్ బోత్ సైడ్స్ ఆర్ ఇగ్నోరింగ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆల్ టుగెదర్, రైట్? సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా మనకి పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు డిఫరెంట్ కంట్రీస్ మనకు రెస్పాండ్ అయ్యాయి, రైట్? ఈ ఇన్సిడెంట్ పైన రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఆ రెస్పాన్సెస్ లో మనం చూసినట్లయితే గ్లోబల్ గా ఎంటైర్ వరల్డ్ లో మనకున్న డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించి టెర్రరిజం కి అగేన్స్ట్ గా ఒక గ్లోబల్ కాన్సెన్సస్ అనేది లేదు అని తెలుస్తుంది, రైట్? సో ఇండియాకి ఫ్రెండ్లీగా ఉండే కంట్రీస్ కూడా ఈ ఇన్సిడెంట్ పైన రెస్పాండ్ అయినప్పుడు బోత్ సైడ్స్ అని మాట్లాడుతున్నాయి తప్ప ఈ పర్టికులర్ కంట్రీ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తుంది అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం లేదు, రైట్? సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. Now let's have a look at the arguments for a united global front. Past zero tolerance norms. ఇంతకు ముందుగా మనకు గ్లోబల్ కాన్సెన్సస్ వలన రెజల్యూషన్స్, డెసిగ్నేషన్స్ అండ్ శాంక్షన్స్ జరిగాయి, ఎస్పెషలీ 9/11 అటాక్స్ అండ్ ముంబై 2008 అటాక్స్ తర్వాత. అండ్ షేర్డ్ గ్లోబల్ థ్రెట్స్. టెర్రరిజం ఇంక్రీజింగ్ ఎఫెక్ట్స్ ఆల్ ద కాంటినెంట్స్. సో టెర్రరిజం అనేది అన్ని కాంటినెంట్స్ కి కూడా ఒక థ్రెట్ గా ఉంది, రైట్ ఫ్రమ్ ఏషియా టు ఆఫ్రికా టు యూరప్. ఎగ్జాంపుల్ సాహెల్ రీజన్ లో అండ్ ఐసిస్ నెట్వర్క్స్, లోన్ వుల్ఫ్ అటాక్స్. సో ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ విధంగా ఒక గ్లోబల్ ఫ్రంట్, యునైటెడ్ గ్లోబల్ ఫ్రంట్ ఉన్నట్లయితే దీన్ని మనం ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కి ఇది ఒక కాన్సెన్సస్ ని బిల్డ్ చేయగలుగుతుంది. దెన్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్. సో ఆల్రెడీ మనకి జాయింట్ యాక్షన్ కోసం కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి, లైక్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, FATF, దెన్ GCTF. సో ఇటువంటి మెకానిజమ్స్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ ఇండియాస్ డిప్లొమాటిక్ లీడర్షిప్. ఇండియా కన్సిస్టెంట్ గా తన యొక్క స్టాండ్ చెప్పింది, దట్ ఈస్ టు ఐసోలేట్ ది స్పాన్సర్స్ ఆఫ్ టెర్రర్. సో టెర్రరిజం ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ కంట్రీస్ ని ఐసోలేట్ చేయాలని, అదేవిధంగా టెర్రరిజం కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ గ్లోబల్ డెఫినేషన్ ని ప్రమోట్ చేయాలని చెప్పి ఇండియా ఎప్పటి నుండో UN, BRICS అండ్ G20 దగ్గర కన్సిస్టెంట్ గా ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. దెన్ లీగల్ అండ్ నార్మేటివ్ టూల్స్ ఎగ్జిస్ట్. UNSC 1373, FATF గ్రే ఆర్ బ్లాక్ లిస్టింగ్, బైలేటరల్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్. సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం స్టేట్ స్పాన్సర్ టెర్రర్, అదేవిధంగా క్రాస్ బార్డర్ టెర్రర్ ని అడ్రస్ చేయొచ్చు. దెన్ ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ ద గ్లోబల్ యూనిటీ ఆన్ టెర్రరిజం. సో ఇప్పటి వరకు మనం టెర్రరిజం కి అగేన్స్ట్ గా గ్లోబల్ యూనిటీకి
ఫర్ గా అంటే దానికి పాజిటివ్ గా ఆర్ సపోర్టివ్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో ఇప్పుడు దానికి అగేన్స్ట్ గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ సెలెక్టివ్ కండెమ్నేషన్. So, some powers avoid naming Pakistan, instead calling on India for restraint, ignoring repeated attacks in Jammu and Kashmir. సో కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే మనకి ఈ పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ ని నేమ్ చేయడానికి కూడా దాని పేరుని చెప్పడానికి కూడా అవాయిడ్ చేశాయి, రైట్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ సో ఇవి ఏం చేశాయంటే కొన్ని కంట్రీస్ ఇండియానే రిస్ట్రెయిన్ చేయాలని చెప్పడం జరిగింది, రైట్. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే రిపీటెడ్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతున్న అటాక్స్ ని ఇగ్నోర్ చేసినట్లుగా అయింది. అండ్ యూజ్ ఆఫ్ టెర్రరిజం యాజ్ అ స్ట్రాటజిక్ టూల్. కంట్రీస్ సపోర్ట్ ఆర్ ఇగ్నోర్ టెర్రరిజం ఇఫ్ ఇట్ సూట్స్ రీజనల్ ఇంట్రెస్ట్. సో తమ యొక్క రీజనల్ ఇంట్రెస్ట్ ని సూట్ అయినట్లయితే కొన్ని కంట్రీస్ టెర్రరిజం ని సపోర్ట్ చేస్తున్నాయి లేదా ఇగ్నోర్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ చైనా షీల్డింగ్ పాకిస్తాన్ ఇన్ యుఎన్ఎస్సి. సో ఇదొక మేజర్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు మనం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పాకిస్తాన్ ని చైనా షీల్డ్ చేస్తుంది. దెన్ డైవర్జెంట్ డెఫినేషన్స్. నేషన్స్ లేబుల్ థ్రెట్స్ బేస్డ్ ఆన్ ఐడియాలజికల్ ఆర్ రీజనల్ బయాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ టెర్రరిస్ట్ ఆర్ బ్యాడ్ టెర్రరిస్ట్ డైలమా. సో డిఫరెంట్ నేషన్స్ వారి యొక్క ఐడియాలజికల్ అండ్ రీజనల్ బయాస్ ప్రకారం ఈ టెర్రరిజం ని డిఫైన్ చేయడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ వీక్ ఇంటర్నేషనల్ ఎన్ఫోర్స్మెంట్. యుఎన్ రెజల్యూషన్స్, యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బైండింగ్ ఫోర్స్ అనేది లేదు అండ్ ఫాలో అప్ కూడా లేదు, ఎస్పెషలీ వెన్ వీటో పవర్స్ ఇంటర్వీన్. సో దీనివల్ల కూడా మనకు ఇంటర్నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది వీక్ గా ఉంది. దెన్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఫోకల్ పాయింట్స్. గ్లోబల్ అటెన్షన్ అంతా కూడా యుక్రెయిన్ వార్, గాజా క్రైసిస్, సాహెల్ కాన్ఫ్లిక్ట్ వీటి వైపు వాటి యొక్క అటెన్షన్ అనేది షిఫ్ట్ అయి ఉంది. సో దీనివల్ల ఏంటంటే క్రాస్ బోర్డర్ టెర్రర్ పైన ఇండియా యొక్క కన్సర్న్స్ అనేవి సైడ్ లైన్ అయ్యాయి. సో ఇవి గ్లోబల్ యూనిటీ ఆన్ టెర్రరిజం కి అగేన్స్ట్ గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రివైవ్ సిసిఐటి అట్ ద యుఎన్. సో కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, దీన్ని మనం రివైవ్ చేయాలి. పుష్ ఫర్ అడాప్షన్ ఆఫ్ దిస్. సిసిఐటిని అడాప్ట్ చేసుకునేలా మనం యుఎన్ లో అంటే యునైటెడ్ నేషన్స్ లో ప్రెషరైజ్ చేయాలి. దెన్ ఎక్స్పోజ్ డబుల్ స్టాండర్డ్స్. సో హైలైట్ దిస్ గ్లోబల్ ఇన్కన్సిస్టెన్సీస్ అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం, ఎస్పెషలీ ఆన్ పాకిస్తాన్. సో రీసెంట్ గా మనకి ఏదైతే టెర్రరిజం కి వచ్చిన రెస్పాన్సెస్ ని మనం చూసామో డిఫరెంట్ కంట్రీస్ నుండి, ఆ విధమైన గ్లోబల్ ఇన్కన్సిస్టెన్సీని మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ రిగార్డింగ్ పాకిస్తాన్. దెన్ రిఫార్మ్ యుఎన్ఎస్సి మెకానిజమ్స్. సో వీటో రెస్ట్రెయింట్ ని అడ్వకేట్ చేయాలి. అదేవిధంగా టెర్రర్ రిలేటెడ్ రెజల్యూషన్స్ పైన ఫాస్ట్ గా యాక్షన్ తీసుకునేలా చూడాలి. సో ఆ విధంగా మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెకానిజమ్స్ ని రిఫార్మ్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూజ్ రీజనల్ ప్లాట్ఫామ్స్. యాంటీ టెర్రర్ కోఆర్డినేషన్ ని మనం ఇంకా స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది త్రూ క్వాడ్, బ్రిక్స్, ఎస్సిఓ అండ్ G20. సో ఈ గ్రూపింగ్స్ మనకు చాలా సార్లు న్యూస్ లో ఉంటాయి. సో గో త్రూ దిస్ గ్రూపింగ్స్. అంటే మనకి ఈ గ్రూపింగ్స్ ఎప్పుడు పెట్టడం జరిగింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్ లో, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి యొక్క మెంబర్ కంట్రీస్ ఏమున్నాయి, అండ్ ఇండియా వీటిలో మెంబర్ కంట్రీయా కాదా, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ దీస్ గ్రూపింగ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎస్పెషలీ మెంబర్ కంట్రీస్ పైన ఆల్రెడీ డైరెక్ట్ గానే మనకు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ట్రై టు మెమరైజ్ దీస్ థింగ్స్. దెన్ స్ట్రెంథెన్ public diplomacy, counter denial and misinformation through media outreach and diaspora networks. So this is the way forward for this particular issue. Then our next article is food versus fuel, surge in ethanol blending and its impacts. So ఇది మనకు GS paper 3 economy and environment point of view లో important. So here the topics are issues related to direct and indirect farm subsidies and MSP, minimum support price, food security and public distribution system, environmental conservation and biofuels, energy and agricultural policy linkages. So దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా ఈ ఎథనాల్ బ్లెండింగ్ ఏదైతే ఉందో పెట్రోల్లో దీన్ని 20% నుండి 30% కి ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. సో దట్ వీ కెన్ కట్ ఫాసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అండ్ ఎమిషన్స్. సో ఇండియా ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుందో అదేవిధంగా ఎమిషన్స్ చేయడం జరుగుతుందో
వాటిని తగ్గించుకోవడం కోసం పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ ని 20% నుండి 30% కి ఇంక్రీజ్ చేయాలని అనుకుంటుంది. హౌఎవర్ దిస్ కుడ్ డైవర్ట్ షుగర్ కేన్, అంటే మనకు ఫుడ్ పర్పసెస్ కి కాకుండా షుగర్ కేన్ ని బయోఫ్యూయల్ ప్రొడక్షన్ కి డైవర్ట్ చేసే అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, షుగర్ యొక్క ప్రైజెస్ ఎఫెక్ట్ అవుతాయి, అదే విధంగా దాని యొక్క అవైలబిలిటీ కూడా తగ్గుతుంది. రైట్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ ఇథనాల్ బ్లెండింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఎనర్జీ సెక్యూరిటీ. సో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఏంటంటే మనకు ఇంపోర్టెడ్ ఆయిల్ పైన మన యొక్క డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. సో డిపెండెన్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది, మనం ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది సేవ్ అవుతుంది. సో దాని ద్వారా మనకు ఈ ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. దెన్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్. బ్లెండింగ్ లోవర్స్ జిహెచ్జి ఎమిషన్స్. సో ఈ ఎథనాల్ బ్లెండింగ్ వలన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియాకి ఏదైతే క్లైమేట్ గోల్స్ ఉన్నాయో, అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్స్ ఉన్నాయో వాటిని రీచ్ అవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. దెన్ ఫార్మర్ రెమ్యూనరేషన్. గవర్నమెంట్ షుగర్ కేన్ కి సంబంధించి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ FRPని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది, ఫార్మర్ ఇన్కమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో దాట్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ లో ఎరియర్స్ కూడా తగ్గుతాయి. దెన్ యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్. ఇట్ ప్రివెంట్స్ షుగర్ కేన్ గ్లట్. సో ఎక్సెస్ స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇథనాల్ బ్లెండింగ్ కోసం డైవర్ట్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇట్ విల్ బి డైవర్టెడ్ టువర్డ్స్ వాల్యూ యాడెడ్ యూజ్ ఇన్ ఎథనాల్. Then boost to rural economy. So it encourages investment in biofuel refineries and generates rural employment. So ఈ ethanol blending వల్ల ఏంటంటే మనకు బయోఫ్యూయల్ రిఫైనరీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాని ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇది ఇథనాల్ బ్లెండింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్. దెన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్. సో ఈ ఇథనాల్ బ్లెండింగ్ కి సంబంధించి మనకి ఏమైనా ఛాలెంజెస్ ఆర్ రిస్క్స్ ఉన్నాయా అంటే ఎస్ వి డూ హ్యావ్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దోస్. ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ ట్రేడ్ ఆఫ్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, షుగర్ కేన్ ఏదైతే ఉందో ఈ షుగర్ కేన్ ని ఫుడ్ పర్పసెస్ నుండి ఈ బయోఫ్యూయల్ ప్రొడక్షన్ కోసం డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైన డైవర్షన్ వలన షుగర్ యొక్క అవైలబిలిటీ మనకు తగ్గుతుంది. రైట్. సో డైరెక్ట్ కన్సంప్షన్ కి ఏదైతే మనం షుగర్ యూస్ చేస్తున్నామో దానికి షుగర్ కేన్ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. రైట్. సో దిస్ విల్ బి 40 to 45 రూపీస్ పర్ కేజీ. దెన్ వాలటైల్ ప్రొడక్షన్. షుగర్ కేన్ చాలా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, అంటే షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా వాటర్ ని యూస్ చేసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ వల్నరబుల్ టు డ్రాట్స్, పెస్ట్ అండ్ డిసీజెస్, థ్రెటనింగ్ సప్లై కన్సిస్టెన్సీ. సో మనం షుగర్ కేన్ ని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ని సప్లై చేయాలి. అండ్ డ్రాట్స్, పెస్ట్ అండ్ డిసీజెస్ కి ఎక్కువగా ఇది ప్రోన్ గా ఉంటుంది, అంటే వల్నరబుల్ గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు సప్లై ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. దెన్ కన్స్యూమర్ బర్డెన్. షుగర్ ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అయినట్లయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దాని ద్వారా ఇట్ డిస్ప్రపోర్షనేట్లీ ఇంపాక్ట్స్ లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. సో దీనివల్ల ఏమవుతుంది, అల్టిమేట్ గా లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అవుతారు. దెన్ అన్సస్టైనబుల్ క్రాప్ ఫోకస్. ఇథనాల్ డిమాండ్ వలన షుగర్ కేన్ యొక్క మోనోకల్చర్ ని ఇన్సెంటివైజ్ చేస్తారు. సో ఇట్ వర్సన్ సాయిల్ డిప్లీషన్ అండ్ వాటర్ స్ట్రెస్. సో ఇథనాల్ డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా దే విల్ గో ఫర్ మోనోకల్చర్, దట్ ఇస్ అ సింగిల్ క్రాప్. షుగర్ కేన్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ దాన్ని ఇన్సెంటివైజ్ చేస్తారు. సో ఆ విధమైన ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల షుగర్ కేన్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ విధంగా ఒక్క క్రాప్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు సాయిల్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, చాలా ఎక్కువ వాటర్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల వాటర్ స్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి దీనిలో ఉన్న ఛాలెంజెస్. ఈ ఆర్టికల్లో మనకున్న ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఈబిపి, దట్ ఇస్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. దీన్ని 2003లో లాంచ్ చేయడం జరిగింది అండ్ స్కేల్డ్ అప్ ఇన్ 2014. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే పెట్రోల్ ని ఇథనాల్ తో బ్లెండ్ చేయడం. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మన యొక్క ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది ఆన్ క్రూడ్ ఆయిల్ అండ్ ఇట్ సేవ్స్ ఫారెక్స్ అండ్ రెడ్యూస్ GHG ఎమిషన్స్. సో
ఇథనాల్ ని పెట్రోల్ తో బ్లెండ్ చేసినప్పుడు మన యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గినప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవ్ అవుతాయి, రైట్. అండ్ దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. సో ఈ విధంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ని మనం తగ్గించుకోవడం ద్వారా we can do all these things, right. So that is basically an advantage of ethanol blending program. So current target ఏంటంటే 2025 వచ్చే వరకు మనం 20% ethanol blending ని అచీవ్ చేయాలి, that is E20. So initially it was set for 2030, later it was changed to 2025, right. So it is administered by Ministry of Petroleum and Natural Gas. So this is about ethanol blending program. So next is feedstocks for ethanol production. సో ఇథనాల్ ప్రొడక్షన్ కి మనకు దేన్ని యూజ్ చేయడం జరుగుతుందంటే షుగర్ బేస్డ్ అయితే మనకు షుగర్ కేన్ జ్యూస్, బీ హెవీ మొలాసెస్, సి మొలాసెస్ ని యూజ్ చేస్తారు. అండ్ గ్రెయిన్ బేస్డ్ కన్సిడర్ చేసినట్లయితే సర్ప్లస్ రైస్, మెయిజ్, డామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ని యూజ్ చేస్తారు. దెన్ అదర్స్ cellulosic biomass, bamboo, bagasse and stubble. So these are the different feedstocks for ethanol production. Then fair and remunerative price, FRP. So FRP ఏంటంటే షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది షుగర్ మిల్స్ పైన బైండింగ్ గా ఉంటుంది టు పే FRP టు ద ఫార్మర్స్. సో దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. So with reference to the ethanol blending program EBP in India, consider the following statements. So ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ద టార్గెట్ ఆఫ్ అచీవింగ్ 20% ethanol blending was advanced from 2030 to 2025 and both sugarcane and rice can be used as feedstocks for ethanol production. So ఇవి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్. అంటే మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుందంటే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ని ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంప్లిమెంట్ చేస్తుంది అని, రైట్. సో దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. సో ఎందుకంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, నాట్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రిమెంబర్ దిస్. సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, అందుకనే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఇది ఒక్కటి తెలియడం వల్ల మనకు ఆన్సర్ వచ్చేసింది, దట్ ఈస్ 2 and 3, రైట్. యూ కెన్ ఎలిమినేట్ దీస్ 3 ఆప్షన్స్. బట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ 2 and 3 ఆల్సో. సో మనం చూసాం ఈ 20% ఎథనాల్ బ్లెండింగ్ అనే టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని 2030గా ఫస్ట్ మన టార్గెట్ ఉండింది. సో దాన్ని 2030 నుండి మనం 2025 కి చేంజ్ చేయడం జరిగింది. సో ఎస్, ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇథనాల్ ప్రొడక్షన్ కోసం ఫీడ్ స్టాక్ గా షుగర్ కేన్ అండ్ రైస్ ని కూడా యూజ్ చేయొచ్చు అనేది మన థర్డ్ స్టేట్మెంట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే మనం షుగర్ కేన్ ఒక్కటే కాదు, రైస్, మెయిజ్ ఇటువంటి డిఫరెంట్ ఫీడ్ స్టాక్స్ నుండి ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అవర్ ప్రాక్టీస్ MCQ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే 2030 ఫస్ట్ మనకి టార్గెట్ గా ఉండింది. సో దాన్ని మనం అడ్వాన్స్ చేసి 2025 కి మూవ్ చేయడం జరిగింది. దెన్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ బికాస్ షుగర్ కేన్, మొలాసెస్ అండ్ జ్యూస్ అండ్ అదేవిధంగా గ్రెయిన్స్ లైక్ రైస్ అండ్ మెయిజ్ వీటిని ఫీడ్ స్టాక్స్ గా యూజ్ చేసి మనం ఇథనాల్ బ్లెండింగ్ అనేది చేయొచ్చు. సో ఇథనాల్ ప్రొడక్షన్ లో వీటన్నిటిని కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. Our next article is early monsoon rains over Nicobar Islands by May 13th. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మన ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ IMD ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి May 13 వరకు రీచ్ అవుతుంది అని ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో ఇది యావరేజ్ ఆన్సెట్ కంటే 1 వీక్ ముందుగా వస్తున్నట్టు, రైట్. సో జనరల్ గా మనం ఎప్పటి నుంచో ఉన్న
ఆన్సెట్ డేటా అని చూసినట్లయితే జనరల్ గా ఇది May 20 ఆ టైంలో నికోబార్ ఐలాండ్స్ కి రీచ్ అవుతాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్. బట్ ఇప్పుడున్న కొత్త ప్రెడిక్షన్స్ ద్వారా ఐఎండి ఏమంటుందంటే 1 వీక్ ఎర్లీగానే, రైట్, సో ద యావరేజ్ ఆన్సెట్ డేట్ కంటే 1 వీక్ ఎర్లీగా అంటే బై May 13 నికోబార్ ఐలాండ్స్ కి సౌత్ వెస్ట్ మాన్సూన్ రీచ్ అవుతుంది అని ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇటువంటి ఎర్లీ ఆన్సెట్ అనేది జరుగుతుందంటే దిస్ ఇస్ లింక్ టు strengthened cross equatorial flow but does not guarantee an early monsoon over Kerala or the mainland. సో నికోబార్ ఐలాండ్స్ కి అయితే ఇది 1 వీక్ ఎర్లీగా రీచ్ అవుతుంది. బట్ కేరళకి అదేవిధంగా మెయిన్లాండ్ ఇండియాకి కూడా ఈ విధంగా ఎర్లీ మాన్సూన్స్ వస్తాయనే గ్యారంటీ అయితే లేదు. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో మీరు బేసిక్స్ ఆఫ్ యువర్ జాగ్రఫీ మాన్సూన్స్ చదివినప్పుడు especially in your NCRTs you would have seen this onset of monsoons, right? సో ఏ డేట్ లో మనకు ఇండియాలో ఏ డేట్ లో మనకి ఈ విధంగా మాన్సూన్ యొక్క ఆన్సెట్, ఏ ప్లేసెస్ లో ఏ డేట్ లో ఈ మాన్సూన్ యొక్క ఆన్సెట్ ఉంటుంది, రైట్? సో హియర్ యూ కెన్ సీ డిఫరెంట్ డేట్స్ లైక్ 1st of June కేరళలో. సో దెన్ బై 15th of June ఏ ప్లేస్ కి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రీచ్ అవుతాయి. సో ఈ విధమైన మ్యాపింగ్ అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీనిపైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో డూ గో త్రూ దిస్ ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో నార్మల్ గా కేరళ రీజన్ లో ఇది June 1st కి రీచ్ అవుతుంది. అండ్ నార్మల్ ఆన్సెట్ ఓవర్ నికోబార్ ఐలాండ్స్ అరౌండ్ May 20th. అండ్ 2024 లో ఎక్స్పెక్టెడ్ మాన్సూన్, right, so it was May 13. It is unusually early over the Nicobar Islands. అసలు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద ప్రైమరీ రెయినీ సీజన్ ఇన్ ఇండియా అండ్ కాస్డ్ బై సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ డ్యూ టు డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ. సో బేసికలీ ఈ మాన్సూన్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీన్ని మనం అరబిక్ వర్డ్ మౌసమ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ మౌసమ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్, రైట్? సో సీజనల్ రివర్సల్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ విండ్స్ అంటే ఒక డైరెక్షన్ లో ఉన్న విండ్స్ ఏవైతే ఉన్నాయో సీజనల్ గా వాటి డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది. సో అటువంటి రివర్సల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్స్ సీజనల్లీ దాన్నే మౌసమ్ లేదా మాన్సూన్ అంటాం. ఇండియాలో మనకు మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది, ఎందుకంటే ఈ సీజనల్ విండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు సీజనల్ గా వాటి యొక్క డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది, రైట్? సో దీనికి రీజన్ ఏంటంటే డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ. సో మనకు ల్యాండ్ ఏరియాస్ చూసినట్లయితే సమ్మర్ సీజన్స్ లో ఎస్పెషల్లీ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా హీట్ అవుతాయి ల్యాండ్ ఏరియాస్. సో అప్పుడు అక్కడ ఉన్న విండ్ అంతా కూడా డ్రై విండ్స్ ఉంటాయి. అండ్ సీ ఏరియాస్ లో చూసినట్లయితే ఇవి అంతగా హీట్ అవ్వవ్ కంపేర్ టు ద ల్యాండ్ రీజన్స్, రైట్? అండ్ ఆ పర్టికులర్ విండ్ లో మనకు చూసినట్లయితే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ల్యాండ్ అండ్ సీ రీజన్స్ లో హీటింగ్ డిఫరెన్స్ ఉండడం వలన ఆ డిఫరెన్షియల్ హీటింగ్ వలన ఈ విండ్ డైరెక్షన్ అనేది సీజనల్ గా రివర్స్ అవుతుంది, రైట్? అండ్ ఇండియాలో మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ మేజర్ రెయినీ సీజన్ ఇన్ ఇండియా, రైట్? And it brings almost 75% of India's annual rainfall between June to September. సో ప్రతి సంవత్సరం మనకు జూన్ నుండి సెప్టెంబర్ వరకు చూసినట్లయితే ఆల్మోస్ట్ లైక్ యాన్యువల్ గా మొత్తం ఇయర్ లో వచ్చే రెయిన్ఫాల్ లో ఆల్మోస్ట్ 75% అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్లనే మనకు వస్తుంది, రైట్? సో డూ రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాన్సూన్. సో జస్ట్ బ్రష్ అప్ యువర్ బేసిక్స్ ఆఫ్ జాగ్రఫీ. దెన్ ఆరిజిన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క ఆరిజిన్ చూసినట్లయితే ఇది ఇంటెన్స్ లో ప్రెషర్ ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ స్ట్రాంగ్ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో ఫ్రమ్ సదర్న్ హెమిస్ఫియర్, రైట్? సో ఇండియా అనేది మనకి మాక్సిమం మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంది. సో సదర్న్ హెమిస్ఫియర్ నుండి వచ్చే స్ట్రాంగ్ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో వలన అదేవిధంగా మనకు ఇండియన్ సబ్ కాంటినెంట్ పైన ఒక ఇంటెన్స్ లో ప్రెషర్ ఏరియా బిల్డ్ అవుతుంది. సో ఈ రీజన్స్ వల్ల మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఆరిజినేట్ అవుతుంది. అండ్ మాయిశ్చర్ లాడెన్ విండ్స్ ఒరిజినేట్ ఫ్రమ్ ద ఇండియన్ ఓషన్ అండ్ ట్రావెల్ నార్త్ వర్డ్స్. సో ఇండియన్ ఓషన్ నుండి మాయిశ్చర్ తో నిండిన విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి
మెయిన్లాండ్ ఇండియా వైపు నార్త్ వర్డ్స్ ట్రావెల్ అవుతాయి. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద బ్రాంచెస్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో వీటి యొక్క బ్రాంచ్ అదేవిధంగా పాత్ అండ్ కవరేజ్ చూద్దాం. అరేబియన్ సీ బ్రాంచ్ అండ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఇండియా యొక్క సబ్ కాంటినెంట్ షేప్ వలన మనకు ఈ విధంగా 2 బ్రాంచెస్ ఉన్నాయి. వన్ ఇస్ అరేబియన్ సీ బ్రాంచ్, ఇంకొకటి మనకు బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. రైట్. సో అరేబియన్ సీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కేరళ కోస్ట్ కి జూన్ 1 వరకు రీచ్ అవుతుంది. అండ్ ఇట్ మూవ్స్ అలాంగ్ ద వెస్టర్న్ ఘాట్స్ కవరింగ్ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజన్ ఇది కవర్ చేయడం జరుగుతుంది. రైట్. దెన్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. సో ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఏంటంటే ఇక్కడున్న నార్త్ ఈస్ట్ ఇండియా రీజన్ ఉంది కదా, ఇటు సైడ్ ఇది మూవ్ అవడం జరుగుతుంది టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ఎంటర్స్ వయా అస్సాం అండ్ స్ప్రెడ్స్ టు బీహార్, యూపీ అండ్ ఇండో-గాంజెటిక్ ప్లేన్స్. రైట్. సో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వచ్చి మనకు నార్త్ ఈస్ట్ ఇండియా వైపు మూవ్ అయి అస్సాంలో ఎంటర్ అయి తర్వాత ఇది బీహార్, యూపీ అండ్ ఇండో-గాంజెటిక్ ప్లైన్స్ వైపు స్ప్రెడ్ అవుతుంది. సో ఇవి మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ కున్న 2 బ్రాంచెస్, అరేబియన్ సీ బ్రాంచ్ అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఎల్ నినో అండ్ లా నినా, ఇండియన్ ఓషన్ డైపోల్, స్నో కవర్ ఓవర్ హిమాలయాస్, జెట్ స్ట్రీమ్స్ అండ్ క్రాస్ ఈక్వటోరియల్ విండ్ స్ట్రెంగ్త్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో డూ గో త్రూ ద బేసిక్స్ ఆఫ్ యువర్ జాగ్రఫీ ఫర్ ఎల్ నినో, లా నినా అండ్ ఇండియన్ ఓషన్ డైపోల్. సో ఎల్ నినో ఉన్నప్పుడు మనకి ఎటువంటి కండిషన్స్ ఉంటాయి అండ్ లా నినా ఉన్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఇండియన్ మాన్సూన్ పైన ఏముంటుంది. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎల్ నినో అండ్ లా నినా అండ్ దర్ ఎఫెక్ట్ ఆన్ ద ఇండియన్ మాన్సూన్. సో దీనిపైన కూడా చాలాసార్లు మనకు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. రైట్. సో ఇఫ్ యూ సీ ద ఎల్ నినో ఇన్ అ ఇయర్, ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్ లో మనకి ఎల్ నినో కండిషన్స్ ఉన్నప్పుడు ఇండియాలో మనకు వీక్ మాన్సూన్స్ ఉంటాయి అండ్ ఇన్ కేస్ లానినా కండిషన్స్ ఉంటే స్ట్రాంగ్ మాన్సూన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద లింకేజ్ బిట్వీన్ ద ఎల్ నినో, లా నినా అండ్ ఇండియన్ మాన్సూన్స్. అండ్ కమింగ్ టు దిస్ ఇండియన్ ఓషన్ డైపోల్, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది పాజిటివ్ గా ఉన్నట్లయితే ఇట్ బూస్ట్ ద మాన్సూన్ అండ్ ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ నెగటివ్ ఉన్నట్లయితే ఇట్ సప్రెసెస్ ద రెయిన్ఫాల్. So try to remember this. So do go through your basics, brush up your basics of geography regarding El Nino, La Nina and Indian Ocean Dipole. Right. So it's a huge topic. So I'm not going into the details now. Right. So ఈ విధంగా మనకు El Nino, La Nina యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది మాన్సూన్స్ పైన అండ్ వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో ఎల్ నినో కండిషన్స్ లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి, లైక్ నార్మల్ ఇయర్ లో అండ్ ఎల్ నినో ఇయర్ లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ప్లీజ్ డూ గో త్రూ దాట్. అండ్ అదేవిధంగా హిమాలయాస్ లో ఉన్న స్నో కవర్ కూడా మాన్సూన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అవర్ సౌత్ వెస్ట్ మాన్సూన్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్స్ ఇంపార్టెన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఖరీఫ్ అగ్రికల్చర్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఆ టైంలో మనకు రైస్, పల్సెస్ అండ్ మిల్లెట్స్ లాంటివి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ రీప్లెనిషెస్ గ్రౌండ్ వాటర్ అండ్ రిజర్వాయర్స్. సో మనం చూసాం ఇండియాలోని యాన్యువల్ రెయిన్ఫాల్ మొత్తం తీసుకుంటే దానిలో 75% అనేది మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ వలన వస్తుంది. సో ఈ విధమైన రెయిన్ఫాల్ వలన మనకున్న గ్రౌండ్ వాటర్ రీప్లెనిష్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది. అదేవిధంగా రిజర్వాయర్స్ కూడా మనకు రీఛార్జ్ అవుతాయి. దెన్ క్రిటికల్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ వాటర్ మీద డిపెండ్ అవుతుంది. సో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ పెరుగుతుంది అండ్ ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ క్యాన్ బి ఎన్ష్యూర్డ్. సో ఇది మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ యొక్క ఇంపార్టెన్స్. దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ ఇండియా ఇస్ ప్రైమరీలీ కాజ్డ్ బై. So the options are differential heating between Himalayas and Thar desert.
సో హిమాలయాస్ అదేవిధంగా థార్ డెజర్ట్ మధ్య హీటింగ్ డిఫరెన్స్ వలన ఇది ఫామ్ అవుతుంది అనేది ఫస్ట్ ఆప్షన్. హీటింగ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అదేవిధంగా అరేబియన్ సీ హీట్ అవడం వలన సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. దెన్ ఆప్షన్ సి ఇస్ డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ లీడింగ్ టు సీజనల్ విండ్ రివర్సల్. సో ల్యాండ్ రీజన్స్ అదేవిధంగా సీ రీజన్స్ లో హీటింగ్ ఏదైతే ఉందో దాని యొక్క డిఫరెన్స్ వలన సీజనల్ గా విండ్ డైరెక్షన్ యొక్క రివర్సల్ జరుగుతుంది. సో దాని వల్ల మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఒరిజినేట్ అవుతున్నాయి. సో ఎస్, ఇట్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. And option D, retreat of westerlies from northern hemisphere. So here the correct answer is C. So southwest monsoon results from seasonal reversal of winds due to differential heating of land and sea, drawing moisture land and winds from the ocean to land. సో ఈ విధంగా విండ్ డైరెక్షన్ యొక్క రివర్సల్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఓషన్ లో ఉన్న విండ్స్ ఏవైతే ఉన్నాయో మాయిశ్చర్ తో ఫిల్ అయిన విండ్స్, ఆ విండ్స్ ఓషన్ నుండి ల్యాండ్ వైపుగా వస్తాయి. సో దానివల్ల మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఒరిజినేట్ అవుతుంది. Then our next article is Gaganyaan's manned mission likely in first quarter of 2027 says ISRO chief. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇస్రో తన ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ గగన్యాన్ ని 2027 లో ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ మిషన్ యాక్చువల్ గా ఫస్ట్ 2022 కి షెడ్యూల్ చేయడం జరిగింది. బట్ కోవిడ్-19 పాండమిక్ రావడం వల్ల డిలే జరిగింది. అండ్ ఆల్సో రిగార్డింగ్ అడిషనల్ టెస్టింగ్ రిక్వైర్మెంట్స్, సో వీటి వలన ఇది డిలే అనేది జరిగింది. అండ్ దీనిలో భాగంగా 3 టెస్ట్ మిషన్స్ ఉంటాయి. సో 2 అన్క్రూడ్ అండ్ 1 విత్ అ హ్యూమనాయిడ్ రోబో, దట్ ఇస్ వ్యోమ్ మిత్ర. రిమెంబర్ దిస్ నేమ్, రైట్? సో 3 టెస్ట్ లో 2 టెస్ట్ లో మనకు క్రూ అనేది ఎవరు ఉండరు. అండ్ థర్డ్ టెస్ట్ లో ఏంటంటే మనం ఒక హ్యూమనాయిడ్ రోబో విత్ అ నేమ్ వ్యోమ్ మిత్ర, ఆ రోబోని మనం పంపించడం జరుగుతుంది. దెన్ ప్యారలీ ఇండియా విల్ సెండ్ ఇట్స్ ఆస్ట్రోనాట్ Shubhanshu Shukla to the International Space Station via Axiom 4 mission in May 2024. సో దీనికి ప్యారలల్ గా మనకు ఇండియా శుభాంశు శుక్లా అనే ఆస్ట్రోనాట్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించడానికి 1 జూన్ కి షెడ్యూల్ చేయడం జరిగింది. సో యాక్చువల్ గా ఈ మిషన్ అనేది మే 29 కి షెడ్యూల్ అయింది, బట్ ఇట్ వాస్ పోస్ట్పోన్ టు ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Now let's have a look at the strategic and technological importance. Global milestone. It makes India the 4th nation to independently send humans to space. So humans ni space lo పంపించిన 4th independent country అవుతుంది ఇండియా. సో ఇదొక గ్లోబల్ మైల్ స్టోన్. అండ్ ఇండిజినస్ క్యాపబిలిటీ. సో దీని ద్వారా ఏంటంటే మనం ఇస్రో యొక్క హ్యూమన్ రేటెడ్ లాంచ్ టెక్నాలజీ, లైఫ్ సపోర్ట్ అండ్ సేఫ్టీ సిస్టమ్ అనేది మనం షోకేస్ చేసినట్టు అవుతుంది. దెన్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ మిషన్స్. సో దీనివల్ల మనకు ఫ్యూచర్ లో స్పేస్ స్టేషన్స్, డీప్ సీ మిషన్స్ అండ్ కమర్షియల్ క్రూడ్ ఫ్లైట్స్ వీటిని కూడా మనం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటన్నిటికీ అటువంటి ఫ్యూచర్ మిషన్స్ కి ఇదొక ఫౌండేషన్ గా ఉండబోతుంది. దెన్ సైంటిఫిక్ ఎకోసిస్టమ్ బూస్ట్. దీనిలో మనకు 10,000 ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. యాక్సిలరేటింగ్ స్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సాఫ్ట్ పవర్ ప్రొజెక్షన్. సో దీని ద్వారా ఏంటంటే గ్లోబల్ స్పేస్ డిప్లొమసీలో ఇండియా యొక్క స్టేటస్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. సో ఇది ఈ మిషన్ కున్న స్ట్రాటజిక్ అండ్ టెక్నాలజికల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ గగన్యాన్ మిషన్. ఇది ఇస్రో యొక్క ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డెమాన్స్ట్రేట్ ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ. సో ఇండియాకి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ ఎంత అనేది డెమాన్స్ట్రేట్ చేయడం కోసం మనం 3-member క్రూని లాంచ్ చేయబోతున్నాం. దాట్ ఈస్ ఇన్ టు ద లో ఎర్త్ ఆర్బిట్ అండ్ ఆల్టిట్యూడ్ వుడ్ బి 400 kilometers. 3-day మిషన్ లో భాగంగా ఇది చేయబోతున్నాం మనం. అండ్ సేఫ్లీ రిటర్నింగ్ దెమ్ టు ఎర్త్ బై ల్యాండింగ్ ఇన్ ఇండియన్ సీ వాటర్స్. సో 400 kilometers ఆల్టిట్యూడ్ కి పంపించి ఒక 3-day మిషన్ లో అండ్ సేఫ్ గా ఎర్త్ కి రిటర్న్ తీసుకురావడం జరుగుతుంది బై ల్యాండింగ్ ఇన్ ఇండియన్ సీ వాటర్స్. అండ్ దీన్ని ఆపరేట్ చేస్తున్న ఏజెన్సీ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ దీనికి సంబంధించిన లాంచ్ వెహికల్ హ్యూమన్ రేటెడ్ LVM-3, దట్ ఈస్ HLVM-3, రైట్? దెన్ క్రూ మాడ్యూల్
సో దీన్ని ఏ విధంగా డిజైన్ చేశారంటే ఆస్ట్రోనాట్స్ ని క్యారీ చేయడానికి, అదేవిధంగా వారికి సంబంధించిన లైఫ్ సపోర్ట్ ని కూడా దానిలో ఎక్విప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ సిస్టమ్స్ ని కూడా దానిలో ఎక్విప్ చేశారు. Then what are the key components? Crew module. So it's a habitat for astronauts. సో దీని ద్వారా మిషన్ జరుగుతున్నప్పుడు ఈ 3 డే మిషన్ లో వారి యొక్క సేఫ్టీ, కంఫర్ట్ అనేది ఎన్షూర్ చేయడం జరుగుతుంది. దెన్ సర్వీస్ మాడ్యూల్. సో ఇదేంటంటే ఈ క్రూ మాడ్యూల్ కి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ప్రొపల్షన్ అండ్ పవర్. దెన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్. సో దీని ద్వారా ఏంటంటే ఇన్ కేస్ లాంచ్ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పర్సన్స్ ని సేఫ్ గా ఇవాక్యుయేట్ చేయడానికి క్రూ ఎస్కేప్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది. దెన్ టెస్ట్ వెహికల్ TVD-1. సో దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్ ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ అనేది మనకు 18th October 2023 సక్సెస్ఫుల్ గా అకంప్లిష్ చేయడం జరిగింది. సో ఇవి దీని యొక్క కీ కాంపోనెంట్స్. రిమెంబర్ దిస్: క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అండ్ టెస్ట్ వెహికల్. అండ్ కమింగ్ టు ద మిషన్ టైమ్ లైన్, అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్స్. సో క్రూడ్ మిషన్ అంటే పర్సన్స్ ని పంపించే ముందు మనం ఈ అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్స్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఈ సిస్టమ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి, అదేవిధంగా దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది చూడడం కోసం వీటిని ప్లాన్ చేయడం జరిగింది. దెన్ విల్ హ్యావ్ అ క్రూడ్ మిషన్. సో దీని ద్వారా 3 member క్రూని స్పేస్ లోకి పంపిస్తాం ఫర్ అ 3 day మిషన్. సో దిస్ ఇస్ ద మిషన్ టైమ్ లైన్. So next article is industry upbeat as India UK Inc. free trade agreement. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే బైలేటరల్ ట్రేడ్ అంటే ఈ 2 countries మధ్య ఉన్న ట్రేడ్ ని ఎన్హాన్స్ చేయడం అండ్ ఇన్వెస్ట్మెంట్ ని బూస్ట్ చేయడం. దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే మనకు గ్లోబల్ గా ట్రేడ్ డిస్రప్షన్స్ ఉన్నాయో, సప్లై చైన్ రీఅలైన్మెంట్స్ అనేవి జరుగుతున్నాయో, ఇటువంటి టైంలో ఈ 2 countries ఇండియా అండ్ యూకే మధ్య బైలేటరల్ ట్రేడ్ ని, ఇన్వెస్ట్మెంట్ ని బూస్ట్ చేయడం కోసం ఈ విధమైన FTA ని సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ డీల్ ఎటువంటి టైంలో చేయడం జరిగిందంటే ఇండియా 2030 వరకు ఒక టార్గెట్ ని పెట్టుకుంది. ఏంటంటే $100 billion బైలేటరల్ ట్రేడ్ చేయాలి అని. అండ్ ఇట్ సీక్స్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్స్. సో ఇటువంటి కాంటెక్స్ట్ లో మనకు ఈ FTA అనేది సైన్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ బూస్ట్ బైలేటరల్ ట్రేడ్. సో దీని వలన ఇండియా యూకే మధ్య ట్రేడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ టారిఫ్స్ రెడ్యూస్ అవుతాయి. సో ఇట్ విల్ బి అ విన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎకో సిస్టమ్. సో 2 countries కి కూడా అడ్వాంటేజెస్ గా ఉంటుంది. ఇట్ విల్ బి అ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద కంట్రీస్. దెన్ సెక్టోరల్ గెయిన్స్. సో కీ బెనిఫిషియరీస్ ఏంటంటే మనకు టెక్స్టైల్స్ అండ్ అపారల్ సెక్టర్, లెదర్ సెక్టర్, ఫుట్వేర్, ఫార్మా, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ సెక్టర్స్ లో ఎక్కువగా మనకు గెయిన్స్ ఉండే అవకాశం ఉంది. దెన్ ఓపెన్స్ యూకే మార్కెట్ ఫర్ MSMEs. సో మన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి యూకే మార్కెట్ కి కూడా యాక్సెస్ అనేది లభిస్తుంది. ఎస్పెషలీ ఎంపవర్స్ గార్మెంట్ అండ్ knit wear exporters. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ knit wear exports టు యూకే ఇవి ప్రస్తుతం మనకి 9% ఉన్నాయి. ఇది 20% కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ ఎంకరేజెస్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. సో దీని ద్వారా మనం ఇండియా యొక్క రెప్యుటేషన్ ని ఎన్హాన్స్ చేయొచ్చు యాజ్ అ రెసిలియంట్ అండ్ రిలయబుల్ ట్రేడ్ పార్ట్నర్ అట్రాక్టింగ్ FDI ఇన్ హై వాల్యూ సెక్టర్స్. సో ఈ విధమైన రెప్యుటేషన్ మనకి ఇంక్రీజ్ అయినట్లయితే ఇండియా ఒక రిలయబుల్ అంటే డిపెండ్ అయ్యే ఒక ట్రేడ్ పార్ట్నర్ గా మనకు ఒక రెప్యుటేషన్ వచ్చినట్లయితే FDI అనేది మనకి పెరుగుతుంది ఇన్ హై వాల్యూ సెక్టర్స్. దెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. కొలాబరేషన్ ఇన్ FMCG, హెల్త్ కేర్ అండ్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎంటర్ప్రైజెస్. సో ఈ కొలాబరేషన్ వల్ల మనకు ఇండియా యొక్క ఇండస్ట్రియల్ బేస్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. సో ఇది FTA యొక్క సిగ్నిఫికెన్స్. Then our next article is India climbs 3 spots to 130 among 193 nations in HDI, but inequality continues to be a burden. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా యొక్క HDI ర్యాంక్ రీసెంట్ గా మనకు 2022లో 133 నుండి 2023లో
130కి ఇంప్రూవ్ అయింది, అంటే 3 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయింది. అండ్ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. అండ్ ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది యుఎన్డిపిస్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025. సో ఈ రిపోర్ట్ లో మనకు ఈ విధమైన ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది, రిమెంబర్ దిస్. అండ్ హెచ్డిఐ స్కోర్ అనేది 0.685 కి ఇంక్రీజ్ అయింది. సో ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే మనకు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ లో లాంగ్ టర్మ్ గెయిన్స్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. దో ఇన్ఈక్వాలిటీ రిమైన్స్ అ మేజర్ కన్సర్న్. సో మన దగ్గర ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ గా ఉన్నప్పటికీ కూడా హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ లో లాంగ్ టర్మ్ గెయిన్స్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఈ రిపోర్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్కిల్స్, వీటిలో ఇండియా యొక్క ప్రోగ్రెస్ ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. Framing the country as a rising tech-driven economy with human development potential, provided that equity concerns are addressed. సో ఈ ఈక్విటీ కన్సర్న్స్ ని అడ్రస్ చేసినట్లయితే మనం ఒక రైజింగ్ టెక్ డ్రివెన్ ఎకానమీగా ఉండబోతున్నాం విత్ హ్యూమన్ డెవలప్మెంట్ పొటెన్షియల్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో వాట్ ఇస్ దిస్ హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి. సో ఇటువంటి డీటెయిల్స్ పైన మనకు ఆల్రెడీ ఇండైసెస్ పైన అండ్ ర్యాంకింగ్స్ పైన ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో డూ గో త్రూ దిస్ అండ్ ట్రై టు రిమెంబర్ దిస్. లేటెస్ట్ రిపోర్ట్ మనకు 2025 లో రిలీజ్ చేయడం జరిగింది, హెచ్డిఆర్ 2025. అండ్ హెచ్డిఐ ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2023 130 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. సో 2022 లో ఇది 133 ఉండింది. సో దాని నుండి మనం 130కి ఇంప్రూవ్ అయ్యాం. అండ్ హెచ్డిఐ స్కోర్ వచ్చి మనకు 2023లో 0.685, అంటే మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఉన్నాం. సో దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటి? వీటిపైన మనకు క్వశ్చన్స్ అడిగారు ఇంతకు ముందు. సో కాంపోనెంట్స్ ఏంటంటే హెచ్డిఐలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా. సో ఇవి దీని యొక్క కాంపోనెంట్స్. ట్రై టు రిమెంబర్ దిస్. ఈ రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. స్టడీ లాంగ్ టర్మ్ గెయిన్స్. ఇండియా యొక్క హెచ్డిఐ స్కోర్ ఏదైతే ఉందో ఇది 1990 నుండి చూసినప్పుడు ఓవర్ 53% ఇంప్రూవ్ అయింది, సర్పాసింగ్ సౌత్ ఏషియన్ యావరేజెస్. సో సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ యావరేజ్ చూసినట్లయితే వాటన్నిటిని కూడా ఇండియా దాటడం జరిగింది. అండ్ హెల్త్ ప్రోగ్రెస్ రిఫ్లెక్టెడ్, అంటే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో ఇది 1990లో 58.6 ఉంది అండ్ 2023లో 72 ఇయర్స్ కి ఇది ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? పోస్ట్ కోవిడ్ రికవరీ, అదేవిధంగా మన హెల్త్ స్కీమ్స్ యొక్క సక్సెస్ అనేది దీనిలో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిడక్షన్. సో మన దగ్గర ఉన్న టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ వలన 135 మిలియన్ పీపుల్ పావర్టీ నుండి బయటకు వచ్చారు 2015 నుండి 21 వరకు, రైట్. అండ్ ఎడ్యుకేషన్ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ సమగ్ర శిక్ష అభియాన్, ఇటువంటి రిఫార్మ్స్ వల్ల మనకు హ్యూమన్ క్యాపిటల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అయింది. దెన్ ఇండియాస్ రైజింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్. So this report highlights India's strong standing in AI and digital skills, positioning it as future tech-driven economy. So ఇది ఈ రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్. ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. సో రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషలీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. డూ నాట్ నెగ్లెక్ట్ దిస్. సో ఇది మన లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, సెంటర్ ప్లాన్స్ రివిజన్ ఆఫ్ సేఫ్ హార్బర్ క్లాజ్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 79లో ఉన్న సేఫ్ హార్బర్ ప్రొవిజన్ ని రివైజ్ చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే దిస్ కరెంట్లీ ప్రొటెక్ట్స్ డిజిటల్ ఇంటర్మీడియరీస్ లైక్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ లయబిలిటీ ఫర్ యూజర్ జనరేటెడ్ కంటెంట్. సో యూజర్ జనరేటెడ్ కంటెంట్ నుండి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి లయబిలిటీ అనేది లేకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. దట్ ఈస్ ఆర్ సేఫ్ హార్బర్ ప్రొవిజన్. So this move, it follows concerns about fake news, particularly after incidents like Pahalgam terror attack. So terror attack జరిగిన తర్వాత ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్ లో మనకు ఫేక్ న్యూస్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, రైట్. అండ్ ఆల్సో ప్రొలిఫరేషన్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ బై యూట్యూబ్ ఛానల్స్. సో మీరు చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్స్ లో ఏ విధంగా మనకు మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా
స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అని. సో ఇటువంటి కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి యూజర్ జనరేటెడ్ కంటెంట్ కి సంబంధించిన లయబిలిటీని ప్రొవైడ్ చేసే ఈ సేఫ్ హార్బర్ ప్రొవిజన్ ని రివైజ్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో వాట్ ఇస్ ద సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 ఇంటర్మీడియరీ లయబిలిటీ అండ్ సేఫ్ హార్బర్ ప్రొవిజన్? వాట్ ఇట్ స్టేట్స్? సెక్షన్ 79 ఏమంటుందంటే ఈ సేఫ్ హార్బర్ ప్రొవిజన్ అనేది ఈ ప్రొటెక్షన్ ని ఇంటర్మీడియరీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఐఎస్పీస్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ కి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏదైనా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, డేటా ఆర్ కమ్యూనికేషన్ ఏదైతే వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో హోస్ట్ చేయడం జరుగుతుందో దానికి వీళ్ళు లయబుల్ కాదు, ప్రొవైడెడ్ దే డు నాట్ ఇనిషియేట్ ఆర్ మోడిఫై ద ట్రాన్స్మిషన్ and exercise due diligence as prescribed by government under this IT rules. రైట్. సో ఈ విధంగా మనకు ఇంటర్మీడియరీస్ అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వీటికి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైన థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాకు సంబంధించి వీరు లయబుల్ గా ఉండరు. సో ఈ ప్రొవిజన్ ని రివైజ్ చేయాలనుకుంటుంది సెంటర్. So this is this particular article. So that is all about the important articles of today. So hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye bye.